హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంటీరియర్ వర్క్లో మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ అయిన హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు గురించి పూర్తిగా తెలుసుకుందాం. హెచ్డిహెచ్ఎంఆర్ స్టాండ్స్ ఫర్ హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెంట్. ఈ హెచ్డిహెచ్ఎంఆర్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు దీని హిస్టరీ మరియు తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్డిహెచ్ఎంఆర్ అనేది ఎండిఎఫ్ ఫ్యామిలీకి చెందిన ప్రొడక్ట్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్లైవుడ్కి ఆల్టర్నేట్గా ఎండిఎఫ్ బోర్డుని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎండిఎఫ్ అంటే మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు. ఎండిఎఫ్ యూజ్ చేసి ఆ ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే కాస్ట్ తక్కువగానే అవుతుంది. కానీ ఈ ఎండిఎఫ్ ప్రోడక్ట్కి మెయిన్గా రెండు మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి, ఇది వాటర్లో తడిస్తే థిక్నెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండవది, దీనికి స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ. దీన్ని రెగ్యులర్గా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఈ స్క్రూ అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ స్క్రూ లూజ్ అయిన తర్వాత పాడైపోయే అవకాశం ఉంది. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ని రెక్టిఫై చేయడానికి ఈ ప్రొడక్ట్ని అప్గ్రేడ్ చేస్తూ కొంతకాలం తర్వాత హెచ్ఎంఆర్ ప్రోడక్ట్ని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హెచ్ఎంఆర్ అంటే హై మాయిశ్చర్ రెసిస్టెంట్. దీని తర్వాత హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డుని మొదటిసారిగా యాక్షన్ టెసా కంపెనీ వారు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డుని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు అయినా ఎండిఎఫ్ బోర్డు అయినా తయారు చేసే విధానం ఒకటే. ఈ రెండిట్లో కూడా వాడే మెటీరియల్ ఒకటే. కానీ హెచ్డిహెచ్ఎంఆర్లో వాడే మెటీరియల్ అనేది హార్డ్వుడ్ వాడతారు. సో మనం ఫారెస్ట్ వుడ్ నుంచి కలెక్ట్ చేసిన వుడ్ ఫైబర్స్, మన వుడ్ పల్ప్ అంటాం, వుడ్ క్రష్ అంటాం. ఈ హార్డ్వుడ్ క్రష్కి, ఈ హార్డ్వుడ్ ఫైబర్కి రెజిన్ని మిక్స్ చేసి హై టెంపరేచర్ ప్రెషర్ వద్ద ఒక సింగిల్ లేయర్గా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలా సింగిల్ లేయర్ ఫామ్ చేసిన తర్వాత పైన 2 లేదా 3 mm థిక్నెస్తో ఈ వుడ్ని మనం రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి దీనికి ఒక స్పెషల్ గ్లూ అండ్ వ్యాక్స్ ప్లస్ ఈ వుడ్ ఫైబర్ ఏదైతే మనం గ్రేడ్ చేస్తున్నాం కదా, వీటిలో క్వాలిటీ వుడ్ని తీసుకొని ప్రాసెస్ చేయడం జరుగుతుంది దాని మీద. సో ఇలా మనకి హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ని తయారు చేయడం జరుగుతుంది. హెచ్డిహెచ్ఎంఆర్ అంటే హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెంట్ అని తెలుసుకున్నాం కదా. హై డెన్సిటీ అంటే ఏంది, హై మాయిశ్చర్ రెసిస్టెంట్ అంటే ఏంది తెలుసుకుందాం. హై డెన్సిటీ, అసలు ముందు డెన్సిటీ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హౌ టైట్లీ ఏ మెటీరియల్ ఈస్ ప్యాక్డ్ టుగెదర్. అంటే మనం హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ తయారు చేయడానికి వుడ్ ఫైబర్ని మనం యూజ్ చేస్తామని తెలుసుకున్నాం కదా. ఈ వుడ్ ఫైబర్ని ఎక్కువ కంటెంట్లో ఒక నార్మల్ షీట్ తయారు చేయడానికి వాడే కన్నా ఈ క్వాంటిటీ అనేది ఎక్కువ యూజ్ చేసి ప్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఫైబర్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ తయారు చేయడానికి పట్టే క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ షీట్ తయారు చేసే క్వాంటిటీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు, ఈ నార్మల్ క్వాంటిటీని తయారు చేసినా మనకి 18 mm షీటే వస్తుంది, ఇది తయారు చేసినా మనకి 18 mm షీటే వస్తుంది. బట్ ద ఫిల్లింగ్ కెపాసిటీ ఆఫ్ ద వుడ్ ఫైబర్ అనేది, ఆ క్వాంటిటీ ఆఫ్ వుడ్ ఫైబర్ అనేది హెచ్డిహెచ్ఎంఆర్ షీట్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ ప్రెస్సింగ్ ఎప్పుడు ఏంటంటే ఈ ఒకదానికొకటి గ్యాప్ లేకుండా బాగా ప్రెస్ అవుతాయి. కాబట్టి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కట్ చేసినా కానీ గ్యాప్స్ లేకుండా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా వాడటం వల్ల ఈ హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ అనేది బాగా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ బోర్డు హై డెన్సిటీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి డౌట్ లేకుండా ఈ బోర్డు షెల్ఫ్గా కూడా ఉపయోగించుకోవచ్చు, అధిక బరువును కూడా ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హై మాయిశ్చర్ రెసిస్టెంట్. ఈ బోర్డు మాయిశ్చర్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ కాదు. అంటే కొంత సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వరకు ఇది అబ్జార్బ్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది, కానీ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు. ఆఫ్ అండ్ ఆన్ అంటే అప్పుడప్పుడు వాటర్ అటాక్ అయితే ఏమీ అవ్వదు. కంటిన్యూస్గా వాటర్లో నానిపోతే మాత్రం షీట్ పాడైపోతుంది. హై డెన్సిటీ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్తో పాటు ఈ బోర్డుకి కొన్ని రకాల ఎడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంగస్ రెసిస్టెంట్. దీనికి మాయిశ్చర్ రెసిస్టెంట్తో పాటు ఫంగస్ రెసిస్టెంట్ సామర్థ్యం కూడా ఈ బోర్డు కలిగి ఉంటుంది. సో ఇది దీని తయారీలో వాడే ఈ స్పెషల్ గ్లూ ఏదైతే ఉందో అది మాయిశ్చర్తో పాటు ఫంగస్ను కూడా ప్రివెంట్ చేస్తుంది. టెర్మైట్ రెసిస్టెన్స్. ఈ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు టెర్మైట్ రెసిస్టెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది తయారు చేసే టైంలోనే టెర్మైట్ బోరర్ అటాక్ అవ్వకుండా దీనికి కెమికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ రిటార్డెంట్. ఈ బోర్డు ఫైర్ని రెసిస్ట్ చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. అంటే ఫైర్ అనేది దీనికి ఫైర్ అటాక్ అవుతుంది కానీ స్ప్రెడ్ అవ్వదు. స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ. ఈ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు యూనిఫామ్ డెన్సిటీ కలిగి ఉండడం వల్ల
నార్మల్ బోర్డు కన్నా 10 టైమ్స్ మోర్ స్క్రూ హోల్డింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. డ్యూరబిలిటీ నార్మల్ ఎండిఎఫ్తో పోల్చుకుంటే వీటి డ్యూరబిలిటీ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ బోర్డు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి ఇది తొందరగా బెండ్ అయ్యే ఛాన్స్ కానీ అండ్ షీట్ థిక్నెస్ వేరియేషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఈ షీట్ ఉపయోగించి వర్క్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ షీట్ మీద ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు, కార్వింగ్ చేసుకోవచ్చు, సిఎన్సి కటింగ్ చేసుకోవచ్చు, గ్రూయింగ్ చేసుకోవచ్చు. ఇది అన్ని వర్క్స్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ హెచ్డిహెచ్ఎంఆర్కి ఉన్న ఇన్ని ఫీచర్స్ కారణంగా ఇది ప్రజెంట్ మార్కెట్లో ఇంటీరియర్ అప్లికేషన్స్లో నెంబర్ 1 చాయిస్గా ఎంచుకోవడం జరుగుతుంది. సో ఈ బోర్డుని ఎక్కువగా వాటర్ కాంటాక్ట్ ఎక్కువగా ఉన్న ఏరియాలైనా కిచెన్, వాష్రూమ్స్ అండ్ యూటిలిటీ ఏరియాస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని ప్రాంతాలు, కోస్టల్ ప్రాంతాలు, నదీ ప్రవాహ ప్రాంతాలలో కూడా ఇది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాప్ 3 లీడింగ్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. యాక్షన్-టిసా, గ్రీన్ ప్యానెల్, సెంచరీ. ఈ 3 కూడా హెచ్డిహెచ్ఎంఆర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టాప్ 3 కంపెనీలు అండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి యాక్షన్-టిసా, గ్రీన్ ప్యానెల్, సెంచరీ ప్లైవుడ్. యాక్షన్-టిసా ప్రైస్ వచ్చేతలకి మనకి 18 mm హెచ్డిహెచ్ఎంఆర్ ఏ గ్రేడ్ వచ్చేతలకి 95 to 100 రూపీస్. దీంట్లో మనకి బీ గ్రేడ్ కూడా అందుబాటులో ఉంటుంది. బీ గ్రేడ్ వచ్చేసి 75 to 80 రూపీస్. ఇది ఏరియా టు ఏరియా ఒక 5 రూపీస్ చేంజ్ ఉండిద్ది. బట్ రిమైనింగ్ కంపెనీల ప్రైస్ కూడా దీనికి ఒక 2 రూపీస్ డిఫరెన్స్లో సేమ్ ప్రైస్ ఉండిద్ది.